హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గ్రాస్మోన్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో అది సెయింట్ జాన్ సిటీ నుండి ఒక 7.5 hours డ్రైవ్ ఉంటుంది. అండ్ ఈ గ్రాస్మోన్ నేషనల్ పార్క్ ఏంటంటే కెనడా మొత్తంలోనే లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లైక్ పార్క్స్ అనమాట. దీనిలో చాలా హైకింగ్ ట్రైల్స్ ఉంటాయి, ఇంకా బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. సో అండ్ అది కాక ప్రజెంట్ హరికేన్ సీజన్ నడుస్తుంది. మేము పిక్ చేసుకున్న రాంగ్ డే, ఫుల్ వర్షం పడుతూ ఉంది. అది కాక మాకు ఎక్కువ టైం లేదనమాట. సో ఇంకా ఈరోజు బయలుదేరి వెళ్ళిపోతున్నాం అండ్ చూద్దాం అక్కడ క్లైమేట్ ఎలా ఉందో. మేము స్టార్ట్ అయ్యి ఒక 20 minutes అయింది. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకుందాం నాకేం. అది కాక కాఫీ ఇక్కడ టిమ్ హార్టన్స్ అని చెప్పి కెనడాలో పెద్ద కాఫీ చైన్ అనమాట. సో ఇప్పుడే కాఫీ తీసుకొని ఇంకా గ్యాస్ కొట్టించుకొని స్టార్ట్ అవబోతున్నాం. వెళ్ళే దారిలో ఏమన్నా సూపర్ మార్కెట్స్ లాంటివి ఏమన్నా ఉంటే అక్కడ చిన్న షాపింగ్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే ఆ ఏరియాలో అసలు వెజిటేరియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. అండ్ వెళ్ళే రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దారిలోకి లైక్ ఇక్కడ మూవ్స్ డేంజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అవి రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటాయి. సో లెట్స్ సీ హౌ ద ట్రిప్ గోస్. దారిలో లంచ్ చేద్దామని గ్యాండర్ అనే టౌన్లో ఆగాం. అండ్ ఇక్కడ దగ్గరలో గిఫ్ట్ షాప్ ఒకటి కనిపించింది. నా వైఫ్కి గిఫ్ట్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ గిఫ్ట్ షాప్ ఈ ట్రిప్లోనే వన్ ఆఫ్ ద మెనీ గిఫ్ట్ షాప్స్ దట్ వి విజిటెడ్. ఫైనల్గా డీర్ లేక్ రీచ్ అయ్యాం. మేము వచ్చింది లాంగ్ వీకెండ్ టైం అవటం వల్ల గ్రాస్మోన్ పార్క్ దగ్గరలో ఉన్న స్టేస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే. బట్ లక్కీలీ మాకు ఈ డీర్ లేక్లో మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఎయిర్బిఎన్బి దొరికింది. అండ్ ఈ టౌన్ కూడా గ్రాస్మోన్ పార్క్ నుండి జస్ట్ ఒక 45 minutes డ్రైవ్ మాత్రమే. ఎయిర్బిఎన్బిలో చెక్ ఇన్ అయ్యి టౌన్లో ఉన్న లేక్కి వచ్చాం. ఈ టౌన్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. లేక్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేశాక దగ్గరలో వేరే ప్లేసెస్ ఏమన్నా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామని 1 hour దూరంలో లైట్ హౌస్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఈ డ్రైవ్ మాత్రం చాలా సీనిక్గా ఉందన్నమాట. అండ్ ఈ డ్రైవ్ నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంజాయబుల్ డ్రైవ్స్లో ఒకటి. లైట్ హౌస్ రీచ్ అయ్యే టైంకి డార్క్ అయిపోయింది, బట్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ వే టు ఎండ్ అవర్ లాంగ్ డే.
గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు గ్రోస్మోన్ నేషనల్ పార్క్లో డే 2. ప్రజెంట్ టైం 10 o'clock అయింది. మేము ఎయిర్బిఎన్బి నుండి స్టార్ట్ అయ్యి ఒక 1 hour అయిందనమాట. ఇప్పుడే రాకీ హార్బర్ అనే టౌన్లో చిన్న స్టాప్ వేసాం. సో మేము ప్రజెంట్ వెళ్తున్న లొకేషన్ పేరు ది ఆర్చెస్ ప్రొవిన్షియల్ పార్క్. మాకు యాక్చువల్గా 1:30కి బోట్ రైడ్ ఉందన్నమాట. సో 1:30 ముందు కవర్ అయ్యే యాక్టివిటీస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో అందుకని చెప్పి ది ఆర్చెస్ ప్రొవిన్షియల్ పార్క్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ గ్రోస్మోన్ నేషనల్ పార్క్కి లైక్ పర్ డే పాస్ ఉంటుందన్నమాట. డైలీ పాస్ మనం ఎంటర్ అవ్వాలంటే $11 per person. బట్ ఇప్పుడు లాంగ్ వీకెండ్ కాబట్టి అది అందరికీ ఫ్రీ. సో ఈ లాంగ్ వీకెండ్ వరకు. ఇప్పుడే ది ఆర్చెస్ ప్రొవిన్షియల్ పార్క్ రీచ్ అయ్యాం. ఇది నేచర్ క్రియేట్ చేసిన ఒక అమేజింగ్ వండర్. అట్లాంటిక్ ఓషన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి షోర్ని హిట్ చేసి ఇలా బ్యూటిఫుల్ న్యాచురల్ ఆర్చెస్ని ఫామ్ చేసింది. నేచర్ పవర్ ఎంత స్ట్రాంగ్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ 3 ఆర్చెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ 4th ఆర్చ్ కూడా ఉండేది. బట్ ఇయర్స్ అండ్ ఇయర్స్గా ఓషన్ వేవ్స్ వల్ల జరిగిన కంటిన్యూస్ ఎరోజన్కి ఆ 4th ఆర్చ్ కొలాప్స్ అయిపోయింది. ఈవెన్చువల్లీ మిగిలిన ఈ 3 ఆర్చెస్ కూడా డిసప్పేర్ అయిపోతాయి. సో ఈ అమేజింగ్ న్యాచురల్ వండర్ని ఇప్పుడే చూసే ఛాన్స్ దొరికిందంటే మన లక్ అనే చెప్పాలి. హలో. సో ప్రజెంట్ టైం 1 o'clock అయింది. ఈ పాండ్ దగ్గరికి రీచ్ అయ్యాం. బట్ ప్రజెంట్ పార్కింగ్ లాట్ దగ్గరికి వచ్చాం అనమాట. పార్కింగ్ లాట్ నుండి లోపలికి 3 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఎదర్ ట్రెక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ గోల్ఫ్ కార్ట్స్ ఉంటాయి. సో ఆ గోల్ఫ్ కార్ట్స్లో $10 per person డ్రైవర్కి ఇస్తే వాళ్ళే మన లోపలికి తీసుకెళ్తారు. సో వచ్చి ఈ గోల్ఫ్ కార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూద్దాం ఎంతసేపు పడుతుందో. My friend, simply take it, slide it on over your head. Take the top 2 straps. ఈ లేక్ పేరు వెస్టర్న్ బ్రూక్ పాండ్. బట్ ఇది యాక్చువల్గా ఒక ల్యాండ్ లాక్డ్ ఫ్రెష్ వాటర్ ఫ్యోర్డ్ అనమాట. లాస్ట్ ఐసేజ్ టైంలో గ్లేషియర్స్ మెల్ట్ అయినప్పుడు ఇది ఫామ్ అవటం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న కొన్ని రాక్స్ అయితే 1.2 billion years ఓల్డ్, అంటే డైనోసార్స్ కంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. బట్ అవి వర్షం పడినప్పుడు లేకపోతే వింటర్ తర్వాత ఐస్ మెల్ట్ అయినప్పుడే ఫ్లో ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఫ్లో పెద్దగా లేదనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఈ క్లిఫ్స్ హైట్ ఎక్కువ అవటం వల్ల కింద దాకా మిస్ట్ లాగా అయిపోతుంది అనమాట వచ్చేప్పటికి. అండ్ ఈ క్లిఫ్స్ హైట్ కూడా చూస్తే 600 to 650 meters హై. అండ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ వాటర్ బాడీస్లో ఈ ఫ్యూర్డ్ వాటర్ కూడా ఒకటి. ప్రజెంట్ టైం 4:30 అవుతుంది. బోట్ రైడ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడే రిటర్న్ వచ్చాం అనమాట కార్ దగ్గరికి. బోట్ రైడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సీనిక్ వ్యూస్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ ఏంటంటే కెనడాలో ఫియార్డ్ అనేది ఇక్కడ ఒక చోటే ఉందన్నమాట. జనరల్గా నార్వేలో ఫియార్డ్స్ ఉంటాయి, అలాంటిది ఇక్కడ కూడా ఉంది. ఈ బోట్ రైడ్ మొత్తం సీనిక్ వ్యూస్తో చాలా బాగుంది. అండ్ ఆల్సో బోట్ రైడ్ ఏంటంటే టోటల్ 2 hours అనమాట. ఈ 2 hours ప్రతి మినిట్ సీనిక్ వ్యూస్తో అదిరిపోయింది. బోట్ రైడ్కి వెళ్ళడానికి ఆ డాక్ ఉంటుంది కదా, సో ఆ డాక్ దగ్గరే చిన్న క్యాఫే ఉంది. క్యాఫే ఇంకా సోవెనీర్స్ కూడా అమ్ముతున్నారు, గిఫ్ట్స్, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడే కార్ దగ్గరికి రిటర్న్ వచ్చాం. నా వెనక చూస్తే ఆ వ్యూస్ ఇక్కడ నుండి కూడా చాలా బాగున్నాయి, సీనిక్ వ్యూస్. అండ్ ఇప్పుడే క్లౌడ్ వస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఇంకా
1-2 అవర్స్లో వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్లాన్ ఇక్కడ నుండి నెక్స్ట్ రాకీ హార్బర్ అనే టౌన్కి వెళ్దాం. సో అది ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది. సో ఆ రాకీ హార్బర్ చిన్న టౌన్. సో వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అక్కడ లోకల్ ఏమన్నా క్యాఫేస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా తిని అండ్ ఇంకా సోవనీర్స్ కూడా కొంచెం షాప్ చేద్దాం. లెట్స్ గో. ఈ టౌన్ గ్రాస్మౌంట్ నేషనల్ పార్క్కి మెయిన్ గేట్వే అనే చెప్పొచ్చు. చిన్న ఫిషింగ్ విలేజ్గా స్టార్ట్ అయిన ఈ ప్లేస్ ఇప్పుడు ట్రావెలర్స్కి ఫేవరెట్ డెస్టినేషన్ అయిపోయింది. కలర్ఫుల్ హౌసెస్ అండ్ బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఈ మౌంటైన్స్ కలిసి ఒక పర్ఫెక్ట్ పోస్ట్ కార్డ్ వ్యూ క్రియేట్ చేశాయి. గ్రాస్మౌంట్ ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళకి ఈ టౌన్ ఒక పర్ఫెక్ట్ బేస్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3. సో మనం ప్రజెంట్ డీర్ లేక్ నుండి రిటర్న్ వెళ్తున్నాం అనమాట సెయింట్ జాన్స్కి. కాకపోతే మధ్యలో పఫిన్స్ని చూద్దామని చెప్పి చిన్న స్టాప్ వేస్తున్నాం. అది ఒక చిన్న డీటూర్. ఇక్కడ నుండి 6 hours డ్రైవ్ ఉంది అక్కడికి. మళ్ళీ అక్కడ నుండి సెయింట్ జాన్స్ 3 hours డ్రైవ్ ఉంటుంది. ప్రజెంట్ టైం 7 o'clock అయింది. ఇప్పుడు స్టార్ట్ అయితే అరౌండ్ 1 o'clock అలా రీచ్ అయిపోతాం, ఏం స్టాప్స్ ఏం లేకుండా ఉంటే. ఇక్కడ క్లైమేట్ అయితే ఇప్పుడే లైట్గా వర్షం పడుతుంది. వెళ్ళే దారిలో వర్షం పడకుంటే చాలు. యా, లెట్స్ సీ హౌ ద డే గోస్. ప్రెజెంట్ టైం 9 o'clock అయిందనమాట. మనం స్టార్ట్ అయ్యి 2 hours అయింది. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకుందామని మళ్ళీ ఆగాము. ఇంకా అది కాక చిన్న స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ గ్యాస్ స్టేషన్ చూసారంటే స్టోర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. నా వెనక బియర్ బాటిల్స్ కూడా బియర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి మనకి ఇంకొక 3.5 hours డ్రైవ్ ఉంది. ప్రజెంట్ వెదర్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇలాగే ఉంటే బాగుండు వెళ్ళేదాకా. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం మొత్తం వర్షం వల్ల ఎక్కువ సీనరీ చూడలేకపోయాం. ఇప్పుడు కొంచెం బెటర్. చూద్దాం, వర్షం లేకుండా ఉంటే చాలు. ప్రజెంట్ టైం 1:40 అవుతుంది. ఇక్కడికి 1 o'clockకి రీచ్ అయిపోయాం. సో మేమున్న ప్లేస్ ఇది కేప్ బోనవిస్తా లైట్ హౌస్ అనమాట. సో నా వెనక చూస్తే ఇక్కడ లైట్ హౌస్ ఉంది. మళ్ళీ అలాగే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ ఒక సముద్రంలో పెద్ద రాక్ ఉంది. ఆ రాక్ మీద చాలా పఫిన్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక పఫిన్ కాలనీ అనమాట. ఇక్కడికి వచ్చి ఈ 40 minutesలో మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగటమే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ ప్లేస్ అంత మంచిగా ఉంది, అంత బాగుంది. ఇక్కడ పిక్చర్స్కి అసలు ఇంకా చెప్పలేం. అండ్ ఈ లైట్ హౌస్ కూడా చాలా ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 300 years ముందు కట్టారు ఇది. అండ్ ఇక్కడే చూస్తే ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి ఈ లైట్ హౌస్ లోపలికి వెళ్ళి చూడటానికి. ఇప్పుడు మనకు అంత టైం లేదు, సో అది స్కిప్ చేస్తున్నాం.
అండ్ అటు సైడ్ కూడా క్రాఫ్ట్ షాప్ ఉందన్నమాట. అంటే ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ ఏమన్నా క్రాఫ్ట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ లైక్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, సో ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం దానిలో ఏమున్నాయో. ఇప్పుడే డంజన్ ప్రొవిన్షియల్ పార్క్ రీచ్ అయ్యాం. పేరు వింటేనే కొంచెం మిస్టీరియస్గా అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఉన్న స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్. నిన్న మనం ది ఆర్చెస్ ప్రొవిన్షియల్ పార్క్ విజిట్ చేసాం. అక్కడలానే ఇక్కడ స్టోరీ కూడా సేమ్. అట్లాంటిక్ ఓషన్ వేవ్స్ ఈ క్లిఫ్స్ని కంటిన్యూస్గా కార్వ్ చేస్తూ ఒక మ్యాసివ్ సీ కేవ్ని ఫామ్ చేశాయి. తర్వాత ఆ కేవ్ రూఫ్ కొలాప్స్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న ఈ జైంట్ న్యాచురల్ పిట్ ఫామ్ అయింది. హ్యూమన్స్ క్రియేట్ చేసే వండర్స్ ఒకవైపు అయితే, నేచర్ క్రియేట్ చేసే మాస్టర్ పీసెస్ ఇంకొక లెవెల్. ప్రెజెంట్ టైం 3 o'clock అయింది. మనం లైట్ హౌస్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఒక 1.5 hour అయిందనమాట. ఇప్పుడే కార్ పార్క్ చేసి పఫిన్ చూడటానికి నడిచి వెళ్తున్నాం. ఇది ఒక లైక్ 5 to 10 minutes వాక్ ఉందనమాట. సో దగ్గర నుండి పఫిన్స్ బాగా కనిపిస్తాయంట. సో లెట్స్ గో. ఫైనల్గా పఫిన్ వ్యూయింగ్ సైట్కి వచ్చాం అనమాట. అటు పక్క ఒక రాక్ మీద చాలా పఫిన్స్ నెస్ట్ ఉన్నాయి. బట్ ఇక్కడ నా వెనక చూస్తే ఇక్కడ ఇంకొక చిన్న నెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 పఫిన్స్ వచ్చినాయి ఇప్పటిదాకా. ఈ పఫిన్స్ని చూద్దాం అనేది మా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుండో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసాం, బట్ పఫిన్స్ని చూడలేకపోయాం. ఈ పఫిన్స్కి లైక్ మా వైఫ్కి పఫిన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పటిదాకా ఈ పఫిన్ చిన్న చిన్న టాయ్స్, ఇలా సాఫ్ట్ ప్లషీస్ ఇలాంటివి తనకి గిఫ్ట్ ఇచ్చాను. కానీ ఫస్ట్ టైం తనకి పఫిన్స్ చూపించాను. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు. అది కూడా ఇంత దగ్గరలో పఫిన్స్ చూడటం అనేది చాలా ఎక్సైట్మెంట్ అయి వచ్చేసింది మాకు. ఓవరాల్ లైక్ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం బ్యూటిఫుల్. మేము ఇక్కడికి పఫిన్స్ని చూద్దామని వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక ఈ ప్లేస్ని రూట్ సెల్లర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారని తెలిసింది. ఓల్డ్ డేస్లో రెఫ్రిజిరేటర్స్ లేనప్పుడు వెజిటేబుల్స్ ఇంకా ఫుడ్ని స్టోర్ చేయడానికి గ్రౌండ్ లోపల రూట్ సెల్లర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఈ టౌన్లో చాలా రూట్ సెల్లర్స్ ప్రిజర్వ్ చేసి ఉన్నాయి. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టౌన్లో ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ బయట పఫిన్స్ ఇంకా లైట్ హౌస్ వుడ్ వర్క్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ కొన్ని హౌసెస్ బయట అయితే ఫర్ సేల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు లైట్ హౌసెస్ ఇంకా ఈ పఫిన్స్ ఆర్ట్ పీసెస్ అమ్ముతున్నారు. ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ వే. ప్రెజెంట్ టైం 8 o'clock అయింది. ఫైనల్గా సెయింట్ జాన్స్ రీచ్ అయ్యాం. సో ఈ ట్రిప్కి ఇదే లాస్ట్ డే అనమాట. రేపు రిటర్న్ వెళ్ళిపోతున్నాం టొరంటో. ఇప్పటిదాకా ఈ ట్రిప్ అయితే చాలా మెమరబుల్ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్లో మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. ఈ ఐలాండ్లో మంచి ఫేమస్ స్పాట్స్ మొత్తం, సెయింట్ జాన్స్లోని కలర్ఫుల్ హౌసెస్, ఇంకా సెయింట్ జాన్స్ హార్బర్, ఇక్కడ లైట్ హౌసెస్, ఇంకా ఇక్కడ ఫేమస్ పఫిన్స్, ఇంకా ఆల్మోస్ట్ ఈ ఐలాండ్ ఆఫర్ చేసే ప్రతిదీ మనం కవర్ చేసాం అనమాట. గ్రాస్మౌంట్ నేషనల్ పార్క్ లైక్ అదర్ ఎండ్ ఆఫ్ ద ఐలాండ్ కూడా కవర్ చేసాం మనం.
ఈ ట్రిప్ అయితే చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. That's all for this Newfoundland series. Next series చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. Thank you for watching. See you guys in Dominican Republic. If you haven't subscribed, please subscribe to the channel. Your support means a lot. Like this video and share this with your friends and family. Take care and see you.